హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్లకు పెన్షన్ వాలిడేషన్ చట్టంపై పెన్షనర్ల తొలి విజయం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్లకు సంబంధించి కోర్టు కేసుల్లో ముఖ్యంగా 21వ తారీఖున జరిగిన పరిణామాలలో ఒక కీలకమైన మలుపు చోటు చేసుకుంది. అదేంటంటే సిమ్లా ట్రిబ్యునల్లో ఉన్న పెన్షన్ కేసు విచారణ సందర్భంగా జరిగిన ఆసక్తికరమైన మరియు పెన్షనర్లకు ఊరటనిచ్చే విషయాలను అయితే ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాము. పెన్షనర్లకు శుభవార్త. సిమ్లా ట్రిబ్యునల్ సంచలన నిర్ణయం. వాలిడేషన్ యాక్ట్ ప్రయోగానికి బ్రేకులు. వాలిడేషన్ యాక్ట్ ప్రభుత్వం చెప్పింది ఒకటి, చేస్తోంది మరొకటి. 29 మార్చి 2025న భారత పార్లమెంట్లో ఆర్థిక బిల్లు ఆమోదం పొంది పెన్షన్ సవరణ చట్టము అమల్లోకి అయితే వచ్చింది. ఆ సమయంలో గౌరవ ఆర్థిక మంత్రి గారు పార్లమెంట్లో మాట్లాడుతూ ఈ చట్టాన్ని కేవలం నిర్వచనాలను సరిచేయడానికి మాత్రమే వాడుతున్నామని, పెన్షనర్లకు వ్యతిరేకంగా దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వాడబోమని, మీకు ఎటువంటి అనుమానాలు వద్దు అని హామీ ఇచ్చారు. కానీ ఆశ్చర్యకరంగా గడిచిన 7 నెలల్లోనే ప్రభుత్వం ఈ చట్టాన్ని పెన్షనర్లకు వ్యతిరేకంగా 2 ప్రధాన కేసుల్లో అయితే ప్రయోగించింది. మొదటిది S30 కేసు. సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులకు సంబంధించిన కేసు. జూనియర్ల కంటే సీనియర్లకు పెన్షన్ తక్కువ వస్తుంది అన్న కేసులో ఈ యాక్ట్నే వాడారు. రెండవది బిఎస్ఎన్ఎల్ కేసు. ఇప్పుడు మనం చర్చించుకుంటున్న కేసు. అసలు ఏమిటంటే చాలామంది ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగులు, అంటే రైల్వే శాఖ, పోస్టల్ డిపార్ట్మెంటు, వీటితో పోల్చుకున్నట్లయితే ఈ ఉద్యోగులకు ఈ కేసు గురించి అవగాహన ఉండకపోవచ్చు. క్లుప్తంగా చెప్పాలి అంటే 6వ వేతన సంఘం నిబంధన. కేంద్ర ప్రభుత్వంలో డిఏ 50% దాటగానే దాన్ని బేసిక్లో మెర్జ్ చేస్తారనమాట. దీనివల్ల బేసిక్ పే పెరుగుతుంది, తద్వారా పెన్షన్ ప్రయోజనాలు కూడా పెరుగుతాయి. ఇది లెక్క. ఇది ఉదాహరణకు ఒక ఉద్యోగి యొక్క బేసిక్ 10,000 అనుకుంటే అతని యొక్క డిఏ 68.8% అనుకున్నట్లయితే 50% దాటగానే బేసిక్లో మెర్జ్ చేయాలి. కాబట్టి అతను ఇప్పుడు జీతంతో పొందుతున్నటువంటి డిఏతో పొందుతున్నటువంటి జీతము 16,800 అవుతుంది. ఇంకా అలవెన్సెస్ ఉంటాయి. కానీ బేసిక్లో డిఏని మెర్జ్ చేయడం వల్ల బేసిక్ పే పెరుగుతుంది. కాబట్టి పెరిగిన బేసిక్ పే మీద మనకు 2% డిఏ ప్రకటించినా సరే అది పెద్ద మొత్తం అవుతుంది. 50% బేసిక్ని 50% డిఏని బేసిక్లో కలిపితే 15,000 అవుతుంది. మిగిలినటువంటి ఈ యొక్క 18% డిఏని కలిపితే జీతం ముందు దానికంటే కొద్దిగా పెరుగుతుందన్నమాట. కాబట్టి ఈ యొక్క బెనిఫిట్ను బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులకు ఇచ్చారు, కానీ పెన్షనర్ల విషయంలో మాత్రము వివక్ష చూపారు. 2013 తర్వాత రిటైర్ అయిన వారికి మాత్రమే ఈ యొక్క ఫిట్మెంట్ ఇస్తామని చెప్పి, పాత వారికి ఇవ్వమని చెప్పేసి కూడా చెప్పారు. దీన్ని సవాల్ చేస్తూ పెన్షనర్లు కోర్టు ఎక్కారు. ఇది కేసు అన్నమాట. ఇప్పుడు న్యాయ పోరాటం, కోర్టుల తీర్పు ఎలా ఉందో చూద్దాము. సిమ్లా క్యాట్ తీర్పు. దాదాపు 7 నుండి 8 ఏళ్ల క్రితమే పెన్షనర్లకు అనుకూలంగా తీర్పు అయితే వచ్చిందండి. కానీ ప్రభుత్వం స్టిల్ అమలు చేయకుండా కొన్ని లొసుగులు అయితే ఉంటాయి చట్టాల్లో ఎక్కడైనా మనకు. ఆ లొసుగుల ద్వారా ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేసింది. అది ఎలా చేసింది, దానికి కోర్టు ఏం సమాధానం ఇచ్చిందో చూద్దాము. సుప్రీంకోర్టు మరియు హైకోర్టు మరియు సుప్రీంకోర్టులు, డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రెజరీ, హైకోర్టుకు, సుప్రీంకోర్టుకు, డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రెజరీ వెళ్ళినా కూడా పెన్షనర్లకి విజయం దక్కింది. అంటే ఇక్కడ ప్రభుత్వం అండి, డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రెజరీ అంటే ప్రభుత్వం హైకోర్టుకి వెళ్ళింది, సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళింది. అయినా కూడా పెన్షనర్లకు అనుకూలంగా తీర్పు అయితే రావడం జరిగింది. పెన్షనర్లకి విజయం దక్కింది. పైగా తీర్పు అమలు చేయకపోతే డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రెజరీ సెక్రటరీ స్వయంగా కోర్టుకు అయితే హాజరు కావాల్సి ఉంటుంది అని సుప్రీంకోర్టు హెచ్చరించింది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆగ్రహంతో డబ్బులు చెల్లించేశాము అని బిఎస్ఎన్ఎల్కు ఒక తప్పుడు పిటిషన్ అయితే వేసిందనమాట. ప్రభుత్వము కోర్టులో కేసు వేసింది, డబ్బులు చెల్లించకుండానే చెల్లించామని చెప్పి.
కానీ పెన్షనర్లు మాకు అదేమీ అందలేదు అని వాదించడంతో అసలు డబ్బులు ఇచ్చారో లేదో ముందు తేల్చమని సుప్రీంకోర్టు మళ్ళీ సిమ్లా ట్రిబ్యునల్‌కు ఆదేశించింది. తాజా పరిణామం ట్రిబ్యునల్‌లో ప్రభుత్వానికి షాకు. ఇటీవల సిమ్లా ట్రిబ్యునల్‌లో జరిగిన వివాదంలో ప్రభుత్వం అంటే డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీ కొత్త ఎత్తుగడ వేసింది. ఏందంటే ప్రభుత్వ వాదన. మేము పార్లమెంట్‌లో వాలిడేషన్ యాక్ట్ తెచ్చాము. ఇది 1972 నుండే అమలవుతుంది. రెస్పెక్టివ్‌గా అమలవుతుంది. కాబట్టి మీ పాత కోర్టు తీర్పులేవి కూడా ఇందులో చెల్లవు. ఈ కేసును కొట్టివేయండి అని పిటిషన్ అయితే వేశారనమాట ప్రభుత్వం తరపు న్యాయవాది. మరి న్యాయమూర్తి సీరియస్ అయ్యారనమాట. అంటే జడ్జి గారు. దీనిపై ట్రిబ్యునల్ జడ్జి గారు తీవ్రంగా స్పందించారు. 6 ఏళ్ల క్రితం మేము ఇచ్చిన తీర్పును అమలు చేయకుండా సుప్రీంకోర్టులో తప్పుడు సాక్ష్యం చెప్పి ఇప్పుడు కొత్త చట్టం పేరుతో తప్పించుకుంటారా? మీరు సప్లిమెంటరీ అఫిడవిట్‌ను నేను అంగీకరించను. సో, మీరు చేసినటువంటి ఈ యొక్క యాక్ట్‌ను మేము అంగీకరించము. దీన్ని కొట్టిపారేస్తున్నామని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రస్తావన. ట్రిబ్యునల్స్ అధికారులను కట్టడి చేస్తూ ప్రభుత్వం తెచ్చిన చట్టాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టిందని కోర్టు అధికారాలను చట్టం ద్వారా హైజాక్ చేయడం ఎట్టి పరిస్థితుల్లో కుదరదని జడ్జి గారు గుర్తు చేశారు. సో, మొత్తానికి ఈ కేసులో డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీ సెక్రటరీ మారినారనమాట. అంటే వేరొకరు వచ్చారు, ట్రాన్స్ఫర్ అయ్యారు. ముందు వారు ట్రాన్స్ఫర్ అయ్యారు కాబట్టి కొత్త సెక్రటరీకి విషయం అర్థం కావడానికి సమయం అయితే పడుతుంది. కాబట్టి కేసును జనవరి 8వ తేదీకి వాయిదా వేశారు. ఇందులోని కీలక అంశాలు ఏంటంటే వాలిడేషన్ యాక్ట్‌ను అడ్డు పెట్టుకొని కేసును కొట్టేయాలన్న ప్రభుత్వం ప్రయత్నాన్ని పిటిషన్ దశలోనే విఫలమైందనమాట. కోర్టు ధిక్కరణ కేసు కొనసాగుతూనే ఉంది. ఇకపోతే అంటే కోర్టు తీర్పు ఇచ్చినా అమలు చేయలేదు. 7, 8 ఏళ్ల కిందట ఇచ్చిన తీర్పుకే అమలు జరగలేదు. ఇక జనవరి 2026 నాటి తీర్పు అమలు చేయకపోతే డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీ తప్పనిసరిగా కోర్టు బోన్లో నిలబడాల్సి ఉంటుంది. పెన్షనర్ల ఐక్యత మరియు న్యాయస్థానం యొక్క నిష్పక్షపాతం వల్ల ప్రభుత్వం ఎత్తుగడలు చిత్తయ్యాయి. ఇది పెన్షనర్లకు ఒక గొప్ప నైతిక విజయం అని చెప్పవచ్చు. సో, దీనిపై మన పెన్షనర్స్ స్పందించారండి. ఏమంటున్నారంటే, ఇదెక్కడి దేశం, అధికారం ఉంది కదా అని ప్రభుత్వాలు ఎప్పుడు ఒక చట్టం తెచ్చి ఇది గత 20, 30 ఏళ్ల నుంచి అమలు చేస్తామంటే అది ఎలా జనం చేత హర్షించబడుతుంది? దాన్ని ఎవరైనా సమర్థిస్తారా? సో, ఏదైనా ప్రభుత్వం అధికారంలో ఉంది కదా అని మేము స్వతంత్రంగా వచ్చిన తర్వాత ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలన్నీ రద్దు చేస్తూ చట్టం చేశాము కనుక పాత ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులందరూ జీతంగా తీసుకుంటున్న మొత్తాన్ని తిరిగి కనీస వాయిదాల్లో చెల్లించండి అంటే కుదురుతుందా? అది గడిచిపోయినది కాబట్టి అది చెల్లదు. సగం బడ్జెట్ అంతా ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకు, విశ్రాంత ఉద్యోగుల పెన్షన్లకు పోతుంది అనడం సహేతుకం. అది సరికాదు. ఉదాహరణకు ఏ ప్రభుత్వ ఉద్యోగం చేయని వారు ఏదో ఒక వ్యాపారమో, ఇంకో ఏదో పని చేతనైనంత వరకు చేసుకొని కొంత ఆస్తినో, ధనాన్నో దాచి చెరామకంలో నెలకు కొంత డబ్బులు వచ్చేటట్టుగా ప్లాన్ చేయడం పరిపాటి. కానీ కనీసం అందుకు ప్రయత్నం చేస్తారు. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగికి ఆ అవకాశం లేదు. జీవితమంతా చెల్లించాలని జీతంతో జీవితమంతా చాలని జీతంతో బ్రతుకు నెట్టుకొస్తూ ఉంటాడు. ప్రతి మొదటి తేదీకి జీతం వస్తుందనే ఆశతో మరి ప్రభుత్వ ఉద్యోగికి రిటైర్మెంట్ తర్వాతనైనా కంఫర్టబుల్ ఉండాలనే ఆశ ఉండడం తప్పేముంది? చాలామంది ప్రభుత్వ ఉద్యోగులకు సొంత ఇల్లులు కూడా ఉండదు. అందరూ ప్రభుత్వ ఉద్యోగులు చాలా ప్రభుత్వ పథకాలకు అనర్హులు. ఎంతోమంది కోటీశ్వరులు తమకు ఏమీ లేదని సర్టిఫికేట్ తీసుకొని వారి పిల్లలకు ఫీజు మాఫీలు, రీయింబర్స్‌మెంట్‌లు ఎన్నో చూసాము. ఓ గవర్నమెంట్ ఉద్యోగి అలా చేయగలడా? అలా ఏమన్నా తప్పించుకోగలడా? అంటే అలా తీసుకోవడానికి అస్సలు వీలుండదు. ప్రభుత్వాలు బడా వ్యాపారవేత్తలకు లక్షల కోట్ల అప్పులను మాఫీ చేయవచ్చు కానీ, ఏ ప్రభుత్వ పథకాలకు అనర్హుడిగా జీవితాంతం ప్రభుత్వం ఉద్యోగం చేసిన వారికి చట్టం ప్రకారంగా పెన్షన్ ఇస్తే ప్రభుత్వం ఏమన్నా మునిగిపోతుందా? అంటే చట్టబద్ధంగా రావాల్సిందే కదా అని చెప్పేసి క్వెషన్ చేస్తున్నారు. మరొకరు ఈ విధంగా అంటున్నారు. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. ఈ ప్రభుత్వాలకు ఉద్యోగులు, ముఖ్యంగా విశ్రాంత ఉద్యోగులు మనుషుల్లా కనిపించటం లేదా? మనుషులు లేకుండా
ఈ దేశంలో మట్టి పోగు చేయాలని నిశ్చయానికి వచ్చినట్లుంది. చివరికి ఆ మట్టిలో అధర్మపు ఆదాయాలతో కలిసిపోవాలనుకుంటున్నారని చెప్పేసి కేవలం వారి యొక్క అభిప్రాయాన్ని ఈ విధంగా వెల్లడించారు ఫ్రెండ్స్. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.